త్రియేక దేవుని పరిశుద్ధ నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావాలను ఆరోపిస్తున్నాను. దేవుడు మనకు అనుగ్రహించిన మరి యొక్క దినం మన ఆయుష్ పొడిగిస్తూ ఆయన మనకు అనుగ్రహించిన మరి యొక్క అవకాశ దినంగా కదండి దేవుడు అనుగ్రహించిన ఈ దినాన్ని బట్టి ప్రత్యేకంగా దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఈరోజు మనకి ఇవ్వబడిన సమయాన్ని బట్టి మన చేతుల్లో ఉన్న సమయం కదా, ఈరోజు మన చేతుల్లో ఉంది. నేను ఎప్పుడు చెప్పడానికి ఇష్టపడతాను, మన చేతుల్లో ఉన్న ఈ సమయం దేవుని స్తుతిస్తూ ఉన్నాను. దేవుడు మనలను ఉపయోగకరంగా ఆయన ఎదుట వాడడానికి ఆయన సహాయం చేసి నడిపించాలని కోరుకుంటూ ఉన్నాను, ప్రార్థిస్తూ ఉన్నాను. ఈరోజు ప్రత్యేకంగా దేని మీద మన ధ్యాన భాగం అనంటే లూకా సువార్త 3వ అధ్యాయం 2వ వచనం. బాప్తిస్మమిచ్చు యోహానును గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఈ వచనం చదివిన తర్వాత నేను వివరణలోనికి వెళ్తాను. లూకా సువార్త 3వ అధ్యాయం 2వ వచనం. అన్నయు కయపయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యములోనున్న జకర్యా కుమారుడైన యోహాను నొద్దకు దేవుని వాక్యము వచ్చెను. ఇక్కడ మనం చూస్తే లూకా సువార్త అలాగే మత్తయి మార్కు సువార్త ఈ 3 సువార్తలను కూడా సినాప్టిక్ గాస్పెల్స్ అంటారు. మీకు చాలామందికి తెలిసే ఉండొచ్చు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే సినాప్టిక్ గాస్పెల్స్ ఈ 3 సువార్తల్లో కూడా ఒక యోహాను సువార్త మాత్రం కొంచెం వేరుగా ఉంటుంది, కానీ ఈ 3 సువార్తల్లో సాధారణంగా వారు చెప్పిన విషయాలన్నీ కూడా చాలా దగ్గర సంబంధం కలిగి ఉంటాయి. ఒకటే విషయాన్ని వారు చెప్తూ వచ్చారు, కానీ చెప్పే విధానం మారచ్చు, కానీ ఆ యొక్క వివరించిన విధానం, ఆ సందర్భాన్ని వివరించిన విధానం మారచ్చు. నిన్న దినం కూడా చెప్పాను కదా, మత్తయిలో ఒకలాగా ఉంది, లూకాలో ఒకలా ఉంది చెప్పిన విధానం, కానీ సన్నివేశాలన్నింటినీ కూడా వారు వివరించిన విధానం ఒకదాని తర్వాత ఒకటి అన్నీ కూడా ఒకటే విధానంలో వారు చెప్పడం జరిగింది. ఒకటే సందర్భాలను వివరిస్తూ రావడం జరిగింది. అందుకే ఈ 3 సువార్తలు ప్రత్యేకంగా మత్తయి మార్కు లూకా సువార్తలను సినాప్టిక్ గాస్పెల్స్ అని పిలవడం జరుగుతుంది. ఈ యొక్క లేఖన భాగాలు కూడా అందుకే నేను ఏదైనా వివరించినప్పుడు 3 సువార్తల్లో కూడా వీళ్ళైతే 4వ సువార్త కూడా తీసుకొని వస్తుంది. నిన్న దినం కూడా యేసే గురించి తెలుసుకున్నాం. ఎంతమంది మీరు చూసారో నాకు తెలియదు, కానీ ఏదైనప్పటికీ యేసయ్యను గురించిన విషయాలను మనం నేర్చుకోవడం జరిగింది. నిన్నటి దినం ఒక మాట ఇక్కడ చెప్పాలి. నిన్న దినం ఆ యొక్క వీడియో ఎండింగ్లో నేను చెప్పాను, అన్యజనులను ఆయన ఏ విధంగా వెలుగుగా ఉంటాడు అన్యజనుల గురించి అన్నది రేపటి దినం షేర్ చేసుకుంటానని. కానీ ఈరోజు దేవుడు నాకు ఇచ్చిన ఈ లేఖనాన్ని బట్టి ఏదైతే పర్టికులర్గా నాకు ఈరోజు వివరించడానికి దేవుడు నాకు చూపించాడో దాన్నే నేను కొనసాగిస్తూ ఉన్నాను. గమనించండి, మరొక దినం ఎప్పుడైతే దేవుడు నన్ను అలౌ చేస్తారో డెఫినెట్లీ అన్ని జనులకు వెలుగుగా ఆయన ఏ విధంగా ఉన్నాడన్నది వివరించడం జరుగుతుంది. గమనించండి, ఈ యొక్క ప్రత్యేక వచనానికి వస్తే, ఎక్కడ ఉన్నప్పుడో జకర్యా కుమారుడైన యోహాను వద్దకు దేవుని ఆత్మ వచ్చింది, దేవుని వాక్యం వచ్చింది. నిన్నటి దినం యేసే జీవితంలో యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడిన మాట నెరవేర్పు, ఆ ప్రవచన వాక్యం 42వ అధ్యాయం 1వ వచనం నెరవేర్పు మనం చూసాం. నిన్నటి దినాలు తెలుసుకున్నాం. ఆయన ఆత్మ ఆకాశం నుండి దిగి వచ్చి ఆ లేఖన ఏ ప్రవచనం అయితే యెషయా ప్రవచించాడో అనేక సంవత్సరాల క్రితం దాని యొక్క నెరవేర్పు ఆయన సిద్ధపడిన తర్వాత పరిచర్య కొరకు తను తాను శారీరకంగా ఆత్మీయంగా సిద్ధపరచుకున్న తరువాత 40 దినాల ఉపవాస దీక్ష తర్వాత బాప్తిస్మం పొందాక పరిశుద్ధాత్మ ఆకాశం తెరవబడి, లోకాలో ఉంటుంది ఆకాశం చీల్చబడి అని ఉంటుంది. సో ఆ విధంగా పరిశుద్ధాత్మ పారం వల్ల వచ్చి యేసే మీదకు వచ్చింది. అప్పుడు నా ప్రియకుమారుడు ఈయన యందు నేను ఆనందిస్తున్నానని దేవుడు చెప్పిన మాటలు ప్రవచన నెరవేర్పుగా మనం చూసాం. ఈరోజు యోహాను భక్తుడు, బాప్తిస్మం ఇచ్చిన యోహాను, ఆ భక్తుని యొక్క జీవిత విధానం మనం చూస్తే ఆయన అరణ్యములో జీవించాడు. అరణ్యములోనున్న జకర్యా కుమారుడైన యోహాను నొద్దకు దేవుని వాక్యము వచ్చెను అని మనం ఈ ప్రత్యేక వచనంలో మనం చూస్తున్నాం. లూకా సువార్త
3వ అధ్యాయం 2వ వచనం. మిగిలిన సువార్తల్లో ఈ విధంగా వివరించలేదు, కానీ ప్రత్యేకంగా లూకా సువార్తలో మాత్రమే ఈ మాట వాడబడడం జరిగింది. అరణ్యములోనున్న జకర్యా కుమారుడైన యోహాను నొద్దకు దేవుని వాక్యము వచ్చెను. ఎందుకు ఈ మాట పదే పదే చెప్తున్నానంటే, ఎక్కడ ఉన్నప్పుడు వచ్చింది యోహాను భక్తులకు? బాప్తీసం వచ్చి యోహానును దేవుని వాక్యం దర్శించింది ఎప్పుడు? తరువాత తను ప్రారంభించిన సువార్త పరిచర్య, తన కొరకు ప్రవచనాలు చెప్పబడ్డాయి కదా. ప్రభు ఈ వంకర మార్గాలన్నీ తీసే ప్రభు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళం చేయడి అని అరణ్యంలో చెప్తున్న కేక కదా. ఈ లేఖన భాగం తన జీవితంలో ఎప్పుడు నెరవేరిందని అంటే, అరణ్యంలో యోహాను భక్తుడు, బాప్తీసం ఇచ్చిన యోహాను అరణ్యంలో ఉన్నప్పుడు. ఎందుకు ఈ మాట పదే పదే జ్ఞాపకం చేస్తున్నానంటే, నేను ఇప్పుడు వీటి గురించి మీకు ఫొటోస్ వెనకాల స్క్రీన్ మీద రావడానికి నేను ట్రై చేసి చూసినప్పుడు ఒకటి గమనించాను. బాప్తీసం ఇచ్చి యోహాను ఏదో పెద్ద అయిపోయిన తర్వాత యవన కాలంలో వెళ్ళి అరణ్యంలో కూర్చోలేదండి. లేక ఈ యొక్క వాక్యాలను ప్రారంభించినప్పుడు మాత్రమే తను ప్రవచన వాక్యాలు ఏవైతే తన గురించి చెప్పబడ్డాయో, ప్రభు మార్గం సిద్ధపరచుడి అని అరణ్యంలో కేకలు వేసిన వాని శబ్దం, ఇది యవన స్థితికి వెళ్ళాక యోహాను భక్తుడేమీ అక్కడ అరణ్యంలో లేడు. తన చిన్నతనం నుంచి అందులో అరణ్యంలోనే బ్రతికినట్లు మనం చూస్తాం. ఎక్కువగా రోమన్ కాథలిక్స్కి వాళ్ళకి సంబంధించిన వివరణలో దీన్ని ఎక్కువగా వివరించడం జరిగింది. నేను సంపాదించగలిగినంత వరకు మీకు ఈ వీడియో వెనకాల రావడానికి నేను దీన్ని పోస్ట్ చేస్తూ ఉన్నాను. ఏదేమైనప్పటికీ అరణ్యంలో నున్న యోహాను, జకర్యా కుమారుడైన యోహాను దగ్గరకు దేవుని వాక్యము వచ్చెను. అరణ్యంలో ఉన్నాడు. తాను చిన్నప్పటి నుంచే సిద్ధపరచుకుంటూ ఉన్నాడు. దేనికోసమైతే తండ్రి అయిన దేవుడు తనకు జీవం ఇచ్చాడో, అసలు గర్భం దాల్చని స్థితిలో జకర్యా ఎలిజబెత్లు గర్భాన్ని తెరిచి దేవుడు వారికి ప్రత్యేకంగా ఈ కుమారుని అనుగ్రహించారో, దాన్ని నెరవేర్చడానికి ఆ వాక్యాలు నెరవేరినట్లు చిన్నతనం నుంచి యోహాను భక్తుడు తన అరణ్యంలో గడిపినట్లు మనం చూస్తాం. తన ఏం తినేవాడు అన్నది కూడా ఇక్కడ వివరించారండి. తను దేని గురించి వివరించాడు, ఏ పరిచర్య ఏ విధంగా స్టార్ట్ చేశాడు అన్నది మరొక రోజు చూద్దాం. ప్రత్యేకంగా ఈరోజు యోహాను భక్తుడు, బాప్తీసం ఇచ్చి యోహాను తను ఏ విధంగా ఉన్నాడు, ఎలాంటి సిద్ధపాటు ఉన్నాడు. నిన్నటి దినం యేసయ్య గురించి నేర్చుకున్నాం. ఆయన ఉపవాస దినాలతో ఆయన తను తాను సిద్ధపరచుకొని బాప్తీసం తీసుకున్న తర్వాత దేవుని యొక్క లేఖనాన్ని బట్టి ప్రవచన వాక్యాలు నెరవేరాయి, పరిశుద్ధాత్మతో నింపబడిన వాడుగా మనం చూసాం. ఈరోజు యోహాను గురించి నేర్చుకుంటూ ఉన్నాం. బాప్తీసం ఇచ్చి యోహాను ఆయన విషయంలో మనం చూస్తే మార్కు సువార్త 1వ అధ్యాయం 4వ వచనం నుంచి చూద్దాం. బాప్తీసం ఇచ్చాను అరణ్యములో ఉండి పాపక్షమాపణ నిమిత్తం మారుమనసు విషయమైన బాప్తీసం ప్రకటించుచూ వచ్చాను అని చెప్తూ అంతటా యూదయ దేశస్థులు అందరూ యెరూషలేము. ఓకే, ఈ వివరణ ఇచ్చిన తర్వాత తను ఏదిగా ఉన్నాడన్న చెప్తున్నారు. మార్కు సువార్తలో 6వ వచనంలో చూస్తే 1వ అధ్యాయం 6వ వచనం. యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలు దట్టియు ధరించుకునివాడు, అడవి తేనెను మిడతలను తినువాడు. యోహాను ఒంటె రోమముల వస్త్రం, మనకి ఇది అందరికీ చాలా వరకు తెలుసు కదండి. ఆయన ఒంటె రోమములను మొల చుట్టూ ధరించుకున్నవాడు, వస్త్రంగా ధరించుకున్నాడు, తోలు దట్టియు ధరించుకున్నవాడు. ఒంటె రోమముల వస్త్రము తను ఎందుకంటే అరణ్యంలోనే పెరిగాడు కదా, తన గురించి చెప్పబడిన లేఖనాన్ని బట్టే అదేవిధంగా తనకు తెలియనప్పటికీ కూడా తన అరణ్యంలో నడిపాడు కదా. అంతవరకు దేవుని వాక్యం తన దగ్గర రాలేదు. పర్టికులర్గా మనం ఇప్పుడు చదువుకున్న లేఖన భాగాన్ని చూస్తే ఎప్పుడు దేవుని వాక్యం వచ్చింది? అరణ్యంలో ఉన్నప్పుడు, అరణ్యంలో జీవిస్తూ ఉన్న యోహాను దగ్గరకు వచ్చింది. అంటే ఆల్రెడీ తను అనేక సంవత్సరాల నుంచి అరణ్యంలో జీవిస్తూ ఉన్నట్లు మనం చూస్తున్నాం. అలాగే బాప్తీసం ఇచ్చే యోహాను అరణ్యంలో ఉండి పాపక్షమాపణ నిమిత్తం ఇవి చెప్పే ముందే తను ఒంటె రోమముల వస్త్రము, తన యొక్క వస్త్రధారణ, తన యొక్క ఆహారపు అలవాట్లు,
అరణ్యంలో ఏ విధంగా ఉన్నాయి మనం చాలాసార్లు చదువుకొని ఉండుంటాం కానీ క్రిస్మస్ టైంలో అలా, కానీ ఇంత డీప్గా నేను కూడా ఎప్పుడూ ఆలోచించలేదండి. ఈరోజు దేవుడు పరిశుద్ధాత్మ దేవుని సహాయం వలన ఇది ఇంతగా తెలుసుకోగలుగుతూ ఉన్నాను, మీకు కూడా వివరించగలుగుతూ ఉన్నాను. ఆయన ఇక్కడ మనం చూస్తాం 6వ వచనంలో, యోహాను ఒంటె రోమముల వస్త్రమును మల చుట్టూ తోలుదట్టియు ధరించుకున్నవాడు, అడవి తేనెను మిడతలను తినువాడు. ఏదైనా తోటలో కూడా వారు పాపం చేసింది యేసయ్య వారికి తోలు దట్టి కదండి. ఫస్ట్ బలి ఎక్కడ ఇవ్వబడింది అని అంటే ఏదైనా తోటలోనే. నరుని పాప జీవితాన్ని బట్టి, నరుని యొక్క దేవునికి మాటకు లోబడిని స్థితిని బట్టి ఏదైనా తోటలో ఆ యొక్క చక్కని ఆస్వాదింపబడిన స్థలంలో ఆదాము అవ్వలు ఉంచబడినప్పుడు వారు దేవుని మాటను ధిక్కరించిన స్థితిలో, దేవుని మాటకు లోబడని స్థితిలో సాతాను సర్పమును దాని మాటలను, కుయుక్తి కలిగిన మాటలను ఆధారం చేసుకున్న స్థితిలో అది మంచిగా కనిపించింది వీళ్ళకి. అప్పుడు ఏదైనప్పటికీ దీని వివరణ కాదు, కానీ అక్కడ మనం చూస్తాం మొదటిగా దేవుడు బలి ఇచ్చిన స్థితి మనం చూస్తాం. వారికి తోలు దట్టి దేవుడు వారికి తయారు చేశాడండి. ఎలా వస్తుంది తోలు? బలి ఇవ్వకుండా వస్తుందా? రాదు కదా. బలి ఇచ్చారు. మొదటి బలి తర్వాత మనం చూస్తాం దాన్నే కొనసాగించారు కదండి. కయ్యను హేబేలు అర్పణ కదా. హేబేలు దేన్ని అర్పించాడు? శ్రేష్టమైన దాన్ని తెచ్చాడు. మనకందరికీ తెలుసు కయ్యను తనకు ఉన్న దాంట్లో సరిగ్గా దేవునికి హృదయపూర్వకంగా ఇచ్చాడు, కానీ హృదయపూర్వకంగా ఇవ్వలేకపోయాడు. కాబట్టి దేవుడు దాన్ని స్వీకరించలేకపోయాడు. ఇక్కడ ఒక మాట చెప్పాలి, మన జీవితాల్లో కూడా దేవునికి ఇష్టమైనవి ఇవ్వకుండా, శ్రేష్టమైనవి ఇవ్వకుండా మన బ్రతుకుల్లో దేవుడు మనకిచ్చిన సమయం అవనివ్వండి, దేవుడు మనకిచ్చిన జీవితం అవనివ్వండి, దేవుడు మనకిచ్చిన తలాంతులు అవనివ్వండి, దేవుడు మనకిచ్చిన శక్తిని అవనివ్వండి, ఏదైనా కూడా దేవునికి అందులో నుండి శ్రేష్టమైనవి మనం ఇవ్వలేని పరిస్థితుల్లో దేవుడు దాన్ని స్వీకరించలేడు. గమనించాలి, స్వీకరించలేడు. ఆయన వెండి బంగారాలు అడిగే దేవుడు కాదండి. ఆయనకెందుకు? ఆయన సృష్టిలో అతి స్వల్పమైనవి అవి, ఎందుకు పనికిరానివి అవి. ఆయన తన బిడ్డలు మనం చూస్తాం లేఖనాల్లో, యెషయా ఉంటుంది, నీల మణులతో రత్నాలతో నీకు నివాసం నేను చేస్తాను. విలువైన రత్నాలు కదండి, మనకు తెలుసు డైమండ్స్ అవి చాలా వెరీ కాస్ట్లీ. అలాగే రూబీస్, ఇంకా రకరకాలు ఉంటాయి కదా. ప్రకటన గ్రంథంలో కూడా ఉంటుంది 22 రకాల వాటిని వివరిస్తారు, రత్నాలు వాటి గురించి కదా. గోమేధికము అలా కొన్ని పేర్లు ఉంటాయి. సరే, ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే దేవునికి అవి ఏమాత్రము కావు. మన వెండి బంగారాలు, మన ఇచ్చే కానుక 10,000, 20,000, 1,00,000, అబ్బో చాలా ఇచ్చేసాను, నో. ఆయన దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు, కానీ ఆయన దాని యందు సంతోషించే దేవుడు కాదు. హీ వాంట్స్ యూ పర్టికులర్లీ. ఆయనకి నువ్వు కావాలి, నీలో ఉన్న శక్తి కావాలి. దేవుని ప్రేమించేవారు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మొట్టమొదటి ఆజ్ఞ, ఎవరిని కూడా నువ్వు దేవునిగా చూడడానికి లేదు, దేన్ని పూజించడానికి లేదు అంటూ నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ బలముతో నీ దేవుడైన యెహోవాను నువ్వు ప్రేమించాలి, ఆయనను గణపరచాలి, ప్రేమించాలి. హౌ మెనీ ఆఫ్ we are doing? Are we practicing all the 10 commandments? వేసే ధర్మశాస్త్రం అంతా కొట్టేశాడు అనుకుంటున్నారా? లేదండి. ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చానన్నాడు. ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాను నేను. అందులో కొన్ని తీసివేయబడ్డాయి కానీ అన్నీ కాదు. ఆయన ఆజ్ఞలను పాటించకపోతే దేవుడు ఊరుకోడండి. విశ్రాంతి దినం అనేది మనకు ఆదివారం మారింది, లేకపోతే 7th డేస్ వాళ్ళు శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి నెక్స్ట్ డే శనివారం 5 గంటల వరకు 7th డే అడ్వాంటిస్టులు వాళ్ళు పాటిస్తారు.
ఏది ఏమైనా మనకి ఇవ్వబడిన సమయంలో మనం కొనసాగుతున్నాం. విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరిస్తున్నారా? ఆజ్ఞలో ఉంటుంది కదా, విశ్రాంతి దినం పరిశుద్ధంగా ఆచరించిన వారిని దేవుడు నిర్దోషిగా ఎంచడు. ఆయన నామమును వ్యర్థంగా ఉచ్చరించే వారిని కూడా ఆయన ఊరుకోడు. ఈ రోజుల్లో ఎంత సులువుగా మనం దేవుని నామాన్ని వాడుతున్నామండి. ఇస్రాయేల్ కాదండి, ఆ రోజుల్లో దేవుని జనాంగమైన వారు దేవుని యొక్క పేరును నేరుగా ఉచ్చరించకూడదు అన్న భయభక్తుల్లో వారు యాహ్వే అది నోటితో కూడా పలకకుండా, నాలుగుతో పలకకుండా, ఒక్క స్వరం, ఒక్క ఆ గాలి ద్వారా యాహ్వే అని వారు ఉచ్చరించేవారు. ఈ రోజుల్లో దేవుని యందు భయము, దేవుని నామ విషయంలో భయము మనకు ఉన్నాయా? ప్రతి దినానికి ప్రతి విషయానికి దేవునికి స్తోత్రం అని చెప్పేస్తూ ఉంటాం. ఏ స్తోత్రం? ప్రైజ్ ద లార్డ్ అన్న, నేను విమర్శించట్లేదు, కానీ ప్రైజ్ ద లార్డ్ అని చెప్తాం ప్రతిసారి. నమస్కారం ఇవన్నీ పక్కన ఈ మధ్య ఎలా అయిపోయారంటే, నమస్కారం చెప్తే తప్పు మన వాళ్ళకి. క్రిస్టియన్స్ అన్నాళ్ళు ప్రైజ్ ద లార్డ్ అనాల్సిందే. యూదులు వాళ్ళు కూడా షాలోమ్ అని చెప్పుకుంటారండి. అయినంత మాత్రాన వారు ఒకరినొకరు విష్ చేసుకోరని కాదు. ప్రైజ్ ద లార్డ్ అని చెప్పినప్పుడు ఎదుటివారు దాన్ని స్వీకరించాలి, తిరిగి దానికి తగ్గట్టు సమాధానం మే ద లార్డ్ బీ ప్రైజ్డ్ అనాలి. వీళ్ళు ప్రైజ్ ద లార్డ్ అంటే వాళ్ళు ప్రైజ్ ద లార్డ్. మంచిదే, నేను విమర్శించట్లేదు, మరలా చెప్తున్నాను. దేవుని నామాన్ని ఏ విధంగా వాడుతున్నారు గమనించాలి. ప్రార్థన చేసినప్పుడైనా, మాట్లాడుతున్నప్పుడైనా, ఎవరితోనైనా ఏదైనా చెప్తున్నానైనా చాలా సులువుగా దేవుని యొక్క నామాన్ని ఉచ్చరిస్తూ ఉన్నారో జాగ్రత్త. దేవుని నామాన్ని వ్యర్థంగా నొచ్చరించే వారిని ఆయన సహించడు. ఆయన పరిశుద్ధ నామమును వ్యర్థంగా నొచ్చరించే వారిని ఆయన సహించడు. ఈ ఆజ్ఞ విషయానికి వస్తే, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ ఆత్మతో నువ్వు దేవుని ప్రేమించాలి. నీవు ప్రేమించబద్ధుడివై ఉన్నావు, ప్రేమించబద్ధురాలివై ఉన్నావు. ప్రేమిస్తున్నావా? నీ పూర్ణ మనసుతో ప్రేమిస్తున్నావా? నీ పూర్ణ శక్తితో ప్రేమిస్తున్నావా? నీ పూర్ణ ఆత్మతో నువ్వు ప్రేమిస్తున్నావా? నీ పూర్ణ బలముతో నువ్వు ప్రేమిస్తున్నావా దేవుని? ఈరోజు ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ కదా, దాన్నే వేసే కొట్టేలేదే. ఆజ్ఞలు వివరించి చెప్పాడు కదా కొండ మీద ప్రసంగం అప్పుడు కదండి. మనం చూస్తాం సువార్తల్లో 5వ అధ్యాయం నుంచి ధన్యతల గురించి వివరించుకుంటా వచ్చిన తర్వాత ఆయన మొదలు పెడతాడు. ఆజ్ఞలను నా ఉద్దేశంలో ఏ విధంగా ఉంది అని చెప్తూ ఉంటాడు. ప్రతి ఆజ్ఞను వేసే వివరిస్తూ వచ్చారు. అక్కడ ఏమైనా కొట్టేశాడా ఆ మాట? ఈ ఆజ్ఞ ఏమైనా కొట్టేశాడా? సరే, కొంతమంది వాదించేటట్టు ధర్మశాస్త్రాన్ని వదిలేండి. కొత్త నిబంధనలో మనం చూస్తాము, యేసు చెప్పిన మాటలు అది కూడా దేవుడు కొట్టేసినట్టేనా? కాదు కదా. దేవుడు యేసు చెప్పి వివరించిన ఆజ్ఞలు వివరించకుండా ఉన్నాడా? వాటిని పాటించద్దని చెప్పాడా? లేదు. ఖచ్చితంగా దాన్ని ఇంకా వివరంగా, విపులంగా, మనుషుల ఆలోచనలో కాదు. వ్యభిచరించడం అంటే మనుషుల ఆలోచనలో కాదు, లేకపోతే దొంగతనం చేయడం అంటే మనుషుల ఆలోచనలో ఏ దొంగతనాలో అది కాదు, లేకపోతే సహోదరుని ప్రేమించడం అది కాదు, నీ పొరుగువాన్ని ప్రేమించడం అంటే ఇది దేవుని యొక్క ఆలోచన, ఇది దేవుని యొక్క ఉద్దేశం అని చెప్పి ప్రతి ఒక్క ఆజ్ఞను యేసే వివరించుకుంటూ వచ్చారు. ఆ వివరణ మనకందరికీ తెలుసు. ఎంతమంది దాన్ని మనస్కరిస్తున్నారు ఈ రోజుల్లో? ఎంతమంది ఆచరించాలన్న ఆశతో ఉన్నారు? పరలోక రాజ్యం లేదంటారు. ఎందుకంటే ఈ ఆజ్ఞలు పాటించకపోతే పాపం, ఒక్క ఆజ్ఞ మీరిన ఆజ్ఞాతిక్రమము పాపము వాక్యంలో ఉంది. ఆజ్ఞాతిక్రమం పాపము. ఒక్క ఆజ్ఞ మీరిన పాపం. అసలు ఎక్కడ ఒక ఆజ్ఞ ఎందుకండి? యేసే చెప్పిన వివరణలో చూస్తే అసలు ఎంతమంది ఆజ్ఞను పాటిస్తున్నారు? అసలు దేవుని స్తుతిస్తూ ఉన్నాను ఈ మాటలు మనతో మాట్లాడుతూ ఉన్నందుకు. పరిశుద్ధాత్మ దేవుని నడిపింపుని బట్టి, పరిశుద్ధాత్మ దేవుని నేను గనపరుస్తూ ఉన్నాను ఈ మాటలన్నిటిని బట్టి. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నేర్చుకుంటున్న విషయం, అరణ్యములో ఉండగా యోహాను భక్తుడు, బాప్తీసం ఇచ్చి యోహాను తన జీవితంలో దేవుడు అనుగ్రహించిన ప్రణాళిక, తన జీవితాన్ని దేవుడు ప్రత్యేకపరచుకున్న స్థితి. తల్లిదండ్రులు కూడా మనం చూస్తామండి. ఒక మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. తల్లిదండ్రులు మనం చూస్తే యేసే తల్లిదండ్రులు కానీ, బాప్తీసం ఇచ్చిన యోహాను తల్లిదండ్రులు కానీ వారిని ఆపలేదండి.
అరణ్యంలో చిన్నప్పటి నుంచి ఉన్నారు. తల్లిదండ్రులు ఏమన్నా అన్నారా? ఇంకా యేసే గురించి మనం చూస్తాం. ఒకసారి వారు దేవాలయానికి వెళ్ళి వారు బలి ఇచ్చడానికి వెళ్తే బహుశా అప్పుడు యేసేకు సమ్వేర్, ఇప్పుడు ఆ రెఫరెన్స్ తీసి టైం కాదు కానీ నేను చెప్తూ ఉన్నాను. యేసయ్య వాళ్ళకి కనిపించకుండా వెళ్ళిపోతారు. వాళ్ళు చాలా వెతుక్కుంటారు. నువ్వు మమ్మల్ని ఇంత ఆయాసపరచడం ఇది నీకు న్యాయమా అన్నట్టు తల్లిదండ్రులు ఇద్దరు అడుగుతారు. కానీ యేసే తన పనిలో నిమగ్నమయ్యాడు. ఆ తర్వాత కొన్ని సందర్భాల్లో కూడా చెప్తాడు, నా పనిలో నేను ఉన్నానంటాడు పెద్ద అయిన తర్వాత. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే తల్లిదండ్రులు కూడా వారు అడ్డుకోలేదండి. ఇక్కడ ఎలిజబెత్ జకర్యాలు మాకు పుట్టావు, మా కళ్ళ మీద ఉండు, మా కళ్ళ ముందే నువ్వు పెరగాలి, మేము ఇన్ని సంవత్సరం వృద్ధాప్యంలో దేవుడు మాకు ఇచ్చాడు నిన్ను, నువ్వు పెద్దయ్యాకి వెళ్దులే అరణ్యంలోకి, అప్పుడు ఆయన మార్గం సరళ చేస్తావు అనలేదు. చిన్నప్పటి నుంచి తన అరణ్యంలో పెరిగాడు. తోలు దట్టి ఒంటె రోమముల వస్త్రాన్ని ధరించుకున్నాడు. తోలు దట్టి మొల చుట్టూ కట్టుకునేవాడు. అడవి తేనె తినేవాడు. అలాగే మిడతలు తినేవాడు. వాటితోనే పెరిగాడు. ఇంకా మత్తయి సువార్తలో కూడా చివరిగా 3 సినాప్టిక్ గాస్పెల్స్లో నుండి కూడా వివరిస్తానని చెప్పాను కదా. చివరిగా మత్తయి సువార్తలో కూడా మీకు ఈ వాక్యాన్ని చూపించి నేను ఈ మాటలను ముగిస్తాను. 3వ అధ్యాయం మత్తయి సువార్త 3వ అధ్యాయంలో 3వ వచనం చూద్దాం. ప్రభు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యంలో కేక వేయనొక నిశ్శబ్దము అనే ప్రవక్తన యెషయా ద్వారా చెప్పబడిన వాడితడే. ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రమును మల చుట్టూ తోలుదట్టియు ధరించుకునేవాడు. మిడతలను అడవి తేనెయు అతనికి ఆహారము. ఈ విషయాలు మరి మత్తయి సువార్తలో కూడా చెప్పడం జరిగింది. మిడతలు అడవి తేనెతో తనకు నివసిస్తూ ఉన్నాడు, అరణ్యంలో నివసిస్తూ ఉన్నాడు, తను సిద్ధపరచుకుంటూ ఉన్నాడు, తను దేవునికి లోపరుచుకుంటూ ఉన్నాడండి. పూర్తిగా తాను సిద్ధపరచుకున్నాడు. ఈరోజు చదివిన ఈ లేఖనాన్ని మనం చూస్తున్నాం కదా. అరణ్యములోనున్న జకర్యా కుమారుడు అనే యోహాను వద్దకు దేవుని వాక్యం వచ్చెను. యోహాను భక్తుడు తన చిన్నతనం నుంచి అడవిలో అనేక విషయాలు నేర్చుకుంటూ ఉన్నాడు. అనేక విషయాలు కదండి. అడవిలో ఉండే ఎంత కష్టం అండి అసలు. ఒకసారి ఆలోచన చేయండి. అడవిలో ఉండే ఎంత కష్టం కదా. ఇన్ని నేర్చుకుని ఉండుంటాడు కదా. ఎంతగా తను దేవుల్లో ఎదుగుంటాడో కదా. ప్రతి విషయంలో కూడా ఆలోచన చేయండి. అడవిలో ఉండడం ఏమన్నా చిన్న విషయమా? కాదు. అనేక సార్లు తను భయపడే పరిస్థితులు ఉండొచ్చు చిన్నవాడిగా. కానీ తన శక్తితో, తన బలం, తన ఆలోచన అంతా కూడా పూర్తిగా వేరు. తన గర్భంలో ఉన్నప్పుడే తనకు దేవుడు అనుగ్రహించిన ఆత్మ నడిపింపు వేరు కదండి. అరణ్యంలో ఉన్నాడు. దేవుని వాక్యమును తన దగ్గరికి వచ్చినప్పుడు, దేవుని వాక్యం తను దర్శించినప్పుడు తను ప్రారంభించాడు తన సువార్త పరిచర్య. యోహాను భక్తుడు తనకివ్వబడిన బాధ్యత కొనసాగించాడు. అనేక మందిని నడిపించాడు. అసలు ఎవరండి ఒప్పుకుంటారు? యూదులు ఎన్ని ప్రశ్నలు వేస్తారు కదా. అసలు యేసయ్యనైతే ఎన్ని ప్రశ్నలు వేస్తారు అసలు. యోహాను చెప్పినప్పుడు మారు మనసు పొందండి, మీ పాపాలు విడిచిపెట్టండి అని బాప్తిస్మం అనే ఒక కొత్త సిద్ధాంతం, ఒక కొత్త ప్రక్రియ కదా అది. బాప్తిస్మం అనేది ముందంతా లేదు. కానీ బాప్తిస్మం తెచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు? వాళ్ళందరూ చాలామంది వారు దేవునికి లోబడ్డారండి. వారు మారు మనసు పొందినట్లు మనం చూస్తాం. కొంతమంది విసుక్కొని వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వారిని సర్పసంతానమా అని తిడతాడు యోహాను భక్తుడు. సరే, ఇవన్నీ వేరు విషయం. కానీ ఈరోజు ప్రత్యేకంగా మనం నేర్చుకుంటుంది తను తాను సిద్ధపరచుకున్నాడు. నిన్న యేసయ్య తను తాను సిద్ధపరచుకున్నాడు పరిచర్యకి ముందు. అలాగే యోహాను భక్తుడు మనం చూస్తున్నాం, తాను సిద్ధపరచుకున్నాడు. లేఖనాలలో వారి గురించి ప్రవచించబడిన ప్రవచనాలు నెరవేరినట్లు వారి జీవితాన్ని దేవునికి లోపరుచుకున్నారు. అన్ని విషయాలలో లోబడ్డారు. వారికి కష్టమైన దానికి లోబడ్డారు, వారికి ఇబ్బంది అయినా లోబడ్డారు. వారి శరీరములు అవన్నీ కూడా ఎంత ఇబ్బంది పడుతున్నా, వారు ఎన్ని శ్రమలు ఎదుర్కోవాల్సి వచ్చిన అడవిలో ఉన్న యోహానును మనం చూస్తాం. దానికి అన్నిటికీ కూడా లోబడ్డాడు. తను సిద్ధపరచుకున్నాడు. దేవుని వాక్యం తను దర్శించే కాలం వచ్చిన తర్వాత తన యొక్క సువార్త పరిచయం, తన యొక్క బాధ్యత, తన గురించి ప్రవచించిన మాటలు, యేసేకు మార్గం సరళం చేసిన విధానం మనం చూస్తాం. దేవుని కనపరుస్తున్నాను. ఈ భక్తుల యొక్క జీవితాలను బట్టి
దేవుని స్తుతిస్తూ ఉన్నాను. లాస్ట్లో ఈ చివర ఒక ఫోటో పెడుతున్నాను. తన యొక్క జీవితం ఏ విధంగా ఎండ్ చేయబడింది చివరకు. కానీ దేవుని మహింపరుస్తూనే వచ్చారు వారు. తన తల నరకబడింది, కానీ భయపడిన వ్యక్తులు కాదండి వాళ్ళు. భయపడిన వ్యక్తులు కానే కాదు. దేవునికి పూర్తిగా వారిని సమర్పించుకున్న చాలా బహునమ్మకమైన వారు. యేసయ్య ఒకరోజు మన పరలోకానికి వెళ్ళే పరిస్థితి వచ్చిన రోజున, బలా నమ్మకమైన మంచి దాసుడా, ఆయన జీవితం ఆయన దగ్గర ఉంది కదా. ఇందాక కూడా నేను జ్ఞాపకం చేశాను. మొదటి ఆజ్ఞాతిక్రమం పాపం. మనకు దేవుడిచ్చిన తలాంతులు, మీ జీవితంలో దేవుడిచ్చిన తలాంతులు. చాలామంది అనుకుంటారు తలాంతులు అంటే పాటలు పాడడం, వాక్యం చెప్పడం, ప్రవచించడం, ఇవి వరాలండి, తలాంతులు కాదు. తలాంతులు అంటే దేవుని యొక్క మర్మాలను తెలుసుకొని వాటిని తెలియని వారికి విశదపరచడం. దేవుని లేఖనాల్లో ఉంది. ఇంకొకసారి నేను ఖచ్చితంగా దాన్ని నోట్ చేసి మీకు చెప్తాను, అది కోట్ చేసి మీకు చెప్తాను. దేవుని యొక్క మర్మాలను వివరించడం, అవి తలాంతులు. పాటలు పాడడం ఇవి కాదు తలాంతులు, అవి మనం చూసే తలాంతులు, దేవుడు ఆలోచించే తలాంతులు కాదు. 5 నాణాలు ఇస్తే మరి 5 చెయ్యాలి తలాంతులు. మీకు దేవుడిచ్చిన తలాంతులను అసలు మీరు ఏ తలాంతులు అన్నది ఆలోచించగలుగుతున్నారా? అసలు దేవుని యొక్క మర్మాలను పరిశుద్ధాత్మని పొందుకొనిన తరువాత పరిశుద్ధాత్మని నడిపింపులో ఆయన తన యొక్క మర్మాలను వివరిస్తూ ఉన్నప్పుడు వాటిని తన ప్రజలకు, ఆయనను ఎరుగని వారికి వివరించి చెప్పడం, అది దేవుడు అనుగ్రహించే తలాంతు. దాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నించండి. ఒకరోజు ఆయన జీతం ఆయన దగ్గర ఉంది. ఆయన వచ్చినప్పుడు నేను దాచేశాను, భూమిలో దాచేశాను అంటే ఖచ్చితంగా నరకానికి వెళ్ళాల్సిందే. ఆ దుస్థితి మనకు రాకూడదనే దేవుడు మనకు సమయాన్ని ఇచ్చాడు. ఆయన పరిశుద్ధ లేఖనాలను ఇచ్చారు. వారి భక్తులు, ఆయన యొక్క భక్తుల జీవితాలను మన ముందు ఆయన చక్కగా మనం తెలుసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఈ విషయాలన్నీ కూడా లిఖించడానికి ఆయన కృప దయచేశారు. ఈరోజు మన చేతుల్లో స్వతహాగా మన సొంతంగా బైబిళ్ళు ఒకప్పుడు ఎంతో కష్టం బైబిల్ ఒకరు సంపాదించుకోవాలంటే ఆశ ఉన్నా కూడా ఈ రోజున మనకు చేతుల్లోనికి బైబిల్ వచ్చేటప్పటికి దీని విలువ తెలియట్లేదు. వెరీ సారీ టు సే, ఎవరైనా సరే, మీరే కాదండి, నేనైనా సరే, మన చేతుల్లోనికి వచ్చేటప్పటికి దీని విలువ తెలియట్లేదు. దేవుని లేఖనాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ఒక్క వచనమన్నా మీరు నేర్చుకోండి, దాన్ని రోజంతా ధ్యానం చేయండి. రోజంతా ధ్యానం చేయడం అంటే పుస్తకం ముందేసుకొని కాదండి, స్మరణకు తెచ్చుకోవడం. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, పాటల్లో అనుకుంటా, పాట అయ్యాక వివరించినట్టున్నాను. జ్ఞాపకం చేసుకోవడం, జపించడం, దాన్ని ధ్యానం అంటారు. అప్పుడు మీ హృదయాలలో, మీ యొక్క ఆలోచనలో అది స్థిర నివాసం చేస్తుంది. వాక్యం అనేది, జ్ఞానం అనేది స్థిర నివాసం చేస్తుంది. సామెతలో చెప్పినట్లు ఒక్క వచనమన్నా మెడిటేట్ ఆన్ అ సింగిల్ వర్స్, నాట్ ఈవెన్ హోల్ చాప్టర్, మెడిటేట్ ఆన్ ఎ సింగిల్ వర్స్, అంతేనండి. చదవండి, దాన్ని ధ్యానం జ్ఞప్తికి తెచ్చుకోండి. పదే ఆ వాక్యాన్ని మీలో దాన్ని నాటుకోండి. మీ హృదయాలలో వాటిని భద్రపరచుకోండి. దేవుడు మీ యొక్క ఆత్మీయ స్థితిగతులను, ఆయన మీ యొక్క ఆత్మీయ స్థితిని, దేవునితో మీకు ఉన్నటువంటి సత్సంబంధాలు తిరిగి ఆయన పునరుద్ధరిస్తూ, తిరిగి ఆయన కోరుకునే విధంగా మలుచుకుంటూ, ఆయన మహిమార్థంగా మిమ్మల్ని వాడుకోవాలని నేను ఆశిస్తూ ఉన్నాను, ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ యొక్క వాక్యం ఎవరెవరి చెవులలో జొచ్చుతుందో వారి అందరి హృదయాలలో ఇది పదిలంగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోరుకుంటూ ఉన్నాను. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను, మీ వ్యక్తిగత జీవితాలను, మీ ఆత్మీయ స్థితిగతులను, దేవునితో మీకుండే సంబంధాలను వృద్ధి చేసి ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమెన్.